బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొవ్వూరులో శుక్రవారం బీసీ నాయకులు తాత కృష్ణారావు నివాసం వద్ద నియోజకవర్గ బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ కృష్ణలను దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 11 కేవలం బీసీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని పని. బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్. వీరిని అత్యున్నత శాసన నిర్ణాయక సభలు పంపాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి ఇప్పటి వరకు పార్లమెంటు గుమ్మం తాకని కొన్ని వెనుకబడిన జాతుల వారికి సీట్లు కేటాయించి బీసీలను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ సోదరులందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ విధంగా అందరం కలిసి ముందుకెళ్ళి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని మనం రక్షించుకోవాలి. మళ్ళీ పెత్తందారులు వస్తే ఈ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయడం కోసం, ధనార్జన కోసమే ప్రాకులాడుతున్నారు. ఆఖరి పరిస్థితి మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదలు ఉండకూడదు, ప్రతి పిల్లలు ఈ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చదువుకోవాలి, అత్యున్నత స్థితికి చేరాలి అనే దృక్పథంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని కూడా బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రపంచంలో రాణించాలి అని చెప్పేసి ఆయన దృక్పథం. ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 2,50,50,000 ఉన్న దాన్ని 10 రెట్లు పెంచి 25 లక్షలు చేసి కార్పొరేట్ వైద్యాన్ని కూడా ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అగ్రకులాలను, పేదలను కూడా వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పెట్టి వారిని కూడా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఓ పక్కన ఇంత మంచి ఆశయాలను వ్యక్తి ఉంటే మరో పక్కన దుర్మార్గులు, ఇష్టలైన చంద్రబాబు నాయుడు బృందం ఉన్నారు. వాళ్ళ ఆశయం ఏం లేదు. వాళ్ళ ఆశయం వల్ల వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే తప్పు. సో ఇలాంటి మంచి ఆశయం వ్యక్తి మనం రక్షించుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.